నమస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటమిపై మొదటిసారి స్పందించారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలతో తెలంగాణ భవన్లో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 17 స్థానాల్లో మనం 10 స్థానాలు గెలవాలి, గెలిచి తీరుతాం. నేను చేసినటువంటి సర్వేలో అది బయటపడింది. కాకపోతే మన పార్టీలో ఉన్నటువంటి కేడర్లో కొంత విభేదాలు ఉన్నాయి, వాటిని పక్కన పెట్టండి. ముందుగా మనం ఓటమి నుంచి నేర్చుకున్నటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకొని పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళాలి. దానికి సంబంధించి అందరూ కూడా హార్డ్ వర్క్ చేయాలి. అభ్యర్థుల ఎంపిక పూర్తయింది, త్వరలోనే ప్రకటన చేస్తాను. కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని కోల్పోయింది. దానిని మనం అస్త్రంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇలాంటి సందర్భంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పోటీ కాదు, భారతీయ జనతా పార్టీ మాత్రమే పోటీ ఉంటుంది అని చెప్పి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సందర్భంలో ఆయన్ను కొంతమంది నాయకులు ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పోటీ చేయాలంటే మా వల్ల కాదు, ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి సందర్భంలో వరుసగా పార్టీల్ని వీడుతున్నారు కొంతమంది సీనియర్ నాయకులు. ఇలాంటి సందర్భంలో పార్టీ విజయావకాశాలపై మనం అంత తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి పార్టీలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేయాలి అని ఆయనకు చెప్పినట్టు తెలుస్తుంది. గతంలోనే కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు హాస్పిటల్ నుంచి ఆయన వచ్చిన తర్వాత నందినగర్ నివాసంలో ఆయనతో మాట్లాడారు. కేటీఆర్ వ్యవహార శైలి, హరీష్ రావు వ్యవహార శైలి, ముఖ్యంగా బీఆర్ఎస్ను మళ్ళీ మనం పార్టీ పేరు మార్చుకొని తెలంగాణ అనే పదాన్ని టీఆర్ఎస్ మనం అలా మార్చుకుందాం అని, దానికి కూడా నేను ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పినటువంటి కేసీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మొన్న ఎన్నికల్లో నాకు 15 రోజుల ముందే తెలుసు మనం ఘోరమైనటువంటి ఓటమిని చవి చూస్తున్నామని. అయినా కూడా అప్పటికప్పుడు అభ్యర్థులను మార్చలేం కదా, తప్పని పరిస్థితుల్లో అలా విపత్కరమైనటువంటి సిచ్యువేషన్లోనే మనం ఎన్నికలకు వెళ్ళాం. కాబట్టి ఆ పరిస్థితులు ఇప్పుడు ఉండవు, ఇప్పుడంతా మారింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కేడర్లో బలం కనిపించాలి. ఎవరు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకూడదు. ఎవరో పార్టీని వీడి వెళ్తున్నారని ఎవరు కూడా నిరుత్సాహపడద్దు అని చెప్పి, మొత్తానికి గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలపై మొదటిసారి కేసీఆర్ స్పందించడం, దానికి సంబంధించి గులాబీ పార్టీలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి 17 లోక్సభ స్థానాల్లో 10 మనం గెలుచుకొని తీరాలి. 10 అయితే గ్యారంటీ, 10 గెలుస్తున్నాం మనం, నాకు వచ్చినటువంటి ఇన్పుట్స్ని బట్టి నేను చెప్తున్నాను అని. మరి కేసీఆర్ గారి జోస్యం ఎంతవరకు ఫలిస్తుందో, ఉన్నటువంటి నేతలను కాపాడుకోవడం కోసం అన్నారా లేదా మరి ఏంటనేది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది.